మనం పిల్లలకి క్యారేజీలు పెట్టేటప్పుడు మాత్రం ఈ పప్పు చారు మాత్రం పనికిరాదండి. అంటే వేసామంటే అన్నం అంతా ఏమవుతుంది, మెత్తగా తినబుద్ధి అవ్వదు పిల్లలకి. అందుకే క్యారెట్ తాలింపు చేస్తున్నాను. ఈ క్యారెట్ తాలింపులోని మా పిల్లలకి స్పెషల్ గా ఈ పప్పుల పొడి వేస్తేనే తింటారు, చాలా బాగుంటది. నేను చాలా వీడియోలో చెప్పాను కదా, చాలా మంది అడిగారు అక్క అది ఒకసారి మాకు చేసి చూపించండి అనేసి. ఇది మా అమ్మమ్మ దగ్గర నేను నేర్చుకున్నాను. ఈసారి ఖచ్చితంగా చెప్తాను. చాలా చిన్న ప్రాసెస్ అనమాట. ఈ రోజైతే ఇంకా ఈ తాలింపు పిల్లలకి పప్పు మాకు అన్నట్లు ఈవినింగ్ చపాతీలోకి కూడా పప్పు బాగుంటుందని చెప్పి పప్పు అయితే నేను చేసేసాను. ఇది పల్చగా ఉండడంతో మనం క్యారేజ్ పెట్టామంటే సవ్వగా అయిపోద్ది అన్నము. అందుకని పిల్లలకైతే నేను ఇంకా ఇది తాలింపుకి పప్పు అనమాట. చూసారు ఎంత వేడి వేడిగా, చాలా బాగుంది. దీనికి ఉప్పు చేప అయితే భలే ఉంటది. కానీ ఉప్పు చేప నైట్ జ్వరం వచ్చింది, తినొచ్చో తినకూడదు అమ్మని అడిగి కనుక్కొని ఉప్పు చేప ఎంచుకొని తింటాను. ఆల్రెడీ తెచ్చుకో ఉన్నాను కదా నెల్లూరు నుంచి. సో అదనమాట ఈ రోజు మా ఇంట్లో వంటలు ఇవి. మీరేం చేసుకున్నారు ఏంటనేది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా.